తర్వాత ఈ బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారా మళ్ళీ? డెఫినెట్గా. యా. ఒకవేళ వాళ్ళు దూరం పెడితే వాళ్ళు దూరం పెడితే నేను ఏం చేస్తా కానీ నా తరపు నుంచి అయితే నేను ఎప్పుడు ఉంటా వాళ్ళకి. అండ్ డెఫినెట్గా నాకు ఆ రిలేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఏదో వీడియోస్ చూసినంత మాత్రం నా ఇంటిగ్రిటీ, నేనున్న బాండ్ బ్రేక్ కాదు కదా. మేము ఎంత జెన్యున్గా ఉన్నాము, మేము ఎంత జెన్యున్ రిలేషన్షిప్ షేర్ చేసుకున్నాము. అండ్ మదర్లీ ఫీలింగ్. అండ్ యూనో యూ ఆల్సో సెడ్ లైక్ యూనో నేనైతే వచ్చినాక నేను జూబ్లీస్కి షిఫ్ట్ అయిపోతా, నాకు ఎప్పుడైనా సోనియా నన్ను కేర్ చేస్తుంది, నేను షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ మై మదర్ అని చెప్పేసి నమ్ముతున్నా నేను అని చెప్పిండు నిఖిల్ కూడా. సో అట్లున్నప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలు చూసి రిలేషన్షిప్ ఆడతాయా అట్లా అనుకుంటే యశ్ అసలు నా పక్కకే ఉండదు ఇప్పుడు. అవును, కరెక్ట్. బట్ బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి, బిగ్ బాస్ మీకు దండం పెడతా, బిగ్ బాస్ మీకు కాలు కొట్టుకుంటా చూడలేకపోతున్నా, బిగ్ బాస్ మీరు ఎలిమినేట్ చేస్తేనే బాగుంటుంది, బిగ్ బాస్ మీరు ఒకసారి బయటకు వచ్చేస్తే మేము పండగ చేసుకుంటాం, మీకు 100 కొబ్బరికాయలు కొడతాం, ఇట్లాంటి కన్వర్సేషన్ నడుస్తుంది ఇప్పుడు అందరిలో. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే 100 మందిలో ఒక 10 మెంబర్స్ మనల్ని హేట్ చేస్తున్నారు అని అంటే అఫ్ కోర్స్లీ వాళ్ళు చూసే విజన్ రాంగ్ ఉంటుంది. 100 మందిలో 90 మంది హేట్ చేస్తున్నారు అంటే జస్ట్ మనం ఆన్సరబుల్ పర్సనే అవుతాం ఎప్పటికైనా. అవునా? నాకు తెలియదు స్వామి గారు, నేనైతే ఎప్పుడు కూడా నేను అట్లా ఆన్సరబుల్ గా ఉండాలనుకోలేదు, నేను ఉండను కూడా. నా లైఫ్లో నాకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో అండ్ నేనున్న పొజిషన్ కూడా అదేం కాదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టుడే లైక్ టు బీ ఆన్సరబుల్ ఫర్ సో మెనీ పీపుల్ ఈరోజు. బట్ యునో నేనున్న విధంగా నేనున్నా. అండ్ మీకు పోర్ట్రే అయింది అది నేను చెప్పిన, ఎట్లా ఒక్కొక్క కాంటెక్స్ట్ ఎట్లుండే, ఒక సిచ్యువేషన్ ఎట్లుండే నేను చెప్పిన. మీకు తెలియకపోవచ్చు, ముందు మీకు చూపించిందే చూస్తారు పాపం మీరు కూడా, నేను దాన్ని తప్పట్లేదు. నేను చెప్పిన తర్వాత కూడా నీకు అదే ఉంది అని అంటే అది మీకే వదిలేస్తా. మీరు ఎట్లయినా మీరు రివ్యూస్ చేసుకోవాలా, నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవాలా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది అది మీ పర్సనల్. సో నేనేం దాన్ని చేంజ్ చేయలేను. నీ పర్సనల్ ఒపీనియన్ని నేను చేంజ్ చేయాలి అనేది నా లైఫ్ టార్గెట్ కాదు. నా లైఫ్ గోల్స్ వేరు, నేను ఉండే విధానం వేరు, అండ్ నేను అక్కడ ఉన్నది వేరు, మీకు కనిపించింది వేరు. నేను అటువైపు ఉండింటే, నేను ఒకవేళ ద అదర్ సైడ్, నేను ఆడియన్స్ సైడ్ ఉన్నా కూడా, నేను ఆర్జీవి గారి గురించి కూడా చెప్తా చాలాసార్లు. సో ఆర్జీవి గారు కూడా దెర్ ఆర్ లైక్ మెనీ పాజిటివ్స్ అండ్ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఆల్సో. బట్ నాకేం పాజిటివ్ నేను అది తీసుకున్నా. ఆయనతో వర్క్ చేసిన అన్ని రోజులు కూడా నేనేం చూసినా, నాకేది కావాలో లైఫ్కి, నాకు పాజిటివ్ ఏది అది తీసుకున్నా, నెగిటివ్ ఏది నేను ఇగ్నోర్ చేస్తా. అది ఆర్జీవి గారే కాదు, ఎవరైనా సరే, ఏ మనుషులైనా సరే, పాజిటివ్ ఏం కావాలో అది నేర్చుకుంటా, నెగిటివ్ ఏం కావాలో అది మైనస్ చేసుకుంటా. దట్ ఈస్ మై లైఫ్ లెసన్, దట్ ఈస్ మై అప్రోచ్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ అప్రోచ్ ఫర్ ఎనీ పర్సనాలిటీ. సో కపిల్ దేవ్ గారు మిమ్మల్ని ఇప్పటికీ మీ పర్సనాలిటీ నచ్చి మీరు ఎప్పుడో యాడ్ షూట్ చేస్తే మీతో కలిసి ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత మీ పర్సనాలిటీ చాలా నచ్చి ఇప్పటికీ మీతో కాంటాక్ట్ లో ఉంటారు అని చెప్పి విన్నాము. సో ఇప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడు అంటే అప్పుడు వీడియో కాల్ చేస్తారు, ఫోన్ మాట్లాడతారు. ఎవ్రీ బర్త్డే హీ విషెస్ మీ, ఎవ్రీ బర్త్డే. సో కపిల్ దేవ్ సార్. సో అదే నాకు అంత పెద్ద వాళ్ళు లైక్ యూనో మంచి పర్సనాలిటీస్ కూడా నాకు. అండ్ యూనో లైక్ వన్ ఆఫ్ ద ఆర్జీవి గారు అన్నా, నేను ఆయనతో నాకు ఏం మాట్లాడాలని ఉంటుంది. లైక్ సరే ఇది తప్పు, సరే ఇది రైట్ మాట్లాడారు కానీ ఇది తప్పు అనిపించింది సార్ అనే నాకు ఆ స్పేస్ ఉంటుంది. దట్స్ మై బిహేవియర్ అండ్ దట్స్ మై పర్సనాలిటీ. అండ్ కపిల్ దేవ్ సార్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. హీ కేర్స్ ఫర్ మీ, ఎట్లున్నావు అంత మంచిదేనా అని చెప్పేసి చెక్ చేస్తాడు. అట్లీస్ట్ మంత్లీ వన్స్ చెక్ చేస్తారు. అండ్ బర్త్డేస్కి విష్ చేస్తారు. నేను ఎప్పుడైనా కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తారు. లైక్ అట్లా. సో డైరెక్ట్గా చూసినది డిఫరెంట్ ఉంటుంది అట్లా. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ ఓన్లీ నన్ను డైరెక్ట్గా చూసి నాతో మాట్లాడి గట్సీ అది ఉన్న చూడు, నా ముందొచ్చి మాట్లాడరా బాబు, నువ్వు ముందొచ్చి మాట్లాడు, నీకు నేను చెప్తా ఆన్సర్, నీకు అర్థమైతే నీకు నచ్చితేనే ఉంటావు, లేకపోతే లేదు. That's how I maintain my relationships also, and I care only for that close circle. And నేను ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా నేను అదే చూస్తా. ఎప్పుడు కూడా నీకు హౌస్లో కూడా నేను ఒకసారి పిచ్చింగ్ చేసేటప్పుడు అదే చెప్పిన, నువ్వేం చూసినావు, నా మెంటల్ క్లారిటీ చూసినావు, నా మెంటల్ థాట్ క్లారిటీ చూసినావు, నా డెసిషన్ మేకింగ్ చూసినావు, నా అనాలిసిస్ చూసినావు. ఈ బేస్ మీద నీకు క్లాన్లో నేను కావాలంటే తీసుకో. నా ఫిజికల్ గేమ్ నువ్వు చూడలేదు, టాస్క్ ఎట్లా ఆడతా నేను చూడలేదు. ఆ టాస్క్ అనేది చాలా మ్యాటర్స్, చాలా వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అప్పటికి 100% నేను ఇస్తా. కానీ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ దట్ నేను అన్ని గెలిచి తీసుకొస్తా. ఈ బేసిస్ మీద నన్ను తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అని మాట్లాడినా. సో దట్స్ హౌ ఐ బిహేవ్ అండ్ దట్స్ హౌ ఐ మేక్ మై కనెక్షన్స్ అండ్ ఐ మేక్ మై రిలేషన్షిప్స్. యశ్వీర్ గారిది